యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లోని పోలీస్ స్టేషన్స్లో కస్టోడియల్ టార్చర్, కస్టోడియల్ డెత్స్ చాలా కామన్ అయిపోయాయి. తమిళనాడులో రీసెంట్గా ఒక విషాదాంతమైన ఉదంతం జరిగింది. అజిత్ కుమార్ అని చెప్పి టెంపుల్లో సెక్యూరిటీ గార్డ్, ఒక రిచ్ ఉమెన్ ఆ టెంపుల్కి దర్శనానికి వచ్చిందంట. వస్తూ తన కార్ ఏదైతే ఉందో దాన్ని ఆ సెక్యూరిటీ గార్డ్ని పార్క్ చేయమని కోరింది. ఆ అబ్బాయి పార్క్ చేసే క్రమంలో ఆ కార్లో ఉన్న జ్యువెలరీ పోయింది అని చెప్పి ఆవిడ అనుమానించింది. కార్లో ఆవిడ దగ్గర 10 sovereigns ఆఫ్ గోల్డ్ ఉండాలంటే అది పోయిందంట. దాంతో ఆవిడ తిరుపావనం పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది. ఆ అబ్బాయిని ఇష్టం వచ్చినట్టు కొట్టారు ఆ పోలీసులు. ఆ తర్వాత ఇంకొక సెట్ ఆఫ్ పోలీసులు వచ్చి మళ్ళా బాగా కొట్టారు. దాంతో అబ్బాయి చనిపోయారనమాట. ఈ కస్టోడియల్ టార్చర్తో ఆ వ్యక్తి చనిపోయాడు. అజిత్ కుమార్ అని చెప్పి 27 సంవత్సరాల అబ్బాయి అనమాట. మనం తమిళనాడు డేటా కనుక చూస్తే కనుక 2022 నుంచి 2025 వరకు దాదాపు 24 మంది కస్టోడియల్ టార్చర్లో చనిపోయారు. దీనికి సంబంధించి అసలు లెక్కే లేకుండా పోయింది. మానవ హక్కులకు సంబంధించి అసలు నిజంగా అబ్బాయి చేశాడు లేదా ఎవరికి తెలియదు. అక్యూజ్డ్కి ఉండాల్సిన రైట్స్ భారతదేశంలో చాలా ఉన్నాయి. యాక్చువల్గా మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 ప్రకారం ఒక వ్యక్తి దొరకంగానే ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వితిన్ 24 hours లోపల అతని జడ్జి ముందు ప్రవేశపెట్టాలి. చాలా మంది పోలీసులు అసలు ఎఫ్ఐఆర్ చేయరనమాట, కస్టోడియల్ టార్చర్ చేస్తారు. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 20 clause 3 ప్రకారం నో పర్సన్ షెల్ బి కంపెల్డ్ టు బి విట్నెస్ అగైన్స్ట్ హిమ్సెల్ఫ్, అంటే బలవంతంగా సాక్ష్యం చెప్పించడానికి ట్రై చేయకూడదు. ఆ క్రమంలో పోలీసులు చాలా మంది కొడతారని చెప్పి అసలు మనిషి రాగానే ముందు ఎఫ్ఐఆర్ చేసేసేయాలని చెప్తారనమాట. ఈ కేసులో ఎఫ్ఐఆర్ జరగలేదు, ఏమీ జరగలేదు. జరగకుండా ఈ అబ్బాయిని కొట్టి టార్చర్ చేశారనమాట. దీనికి సంబంధించి మనకు తెలిస్తే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కనుక యుఎన్ కన్వెన్షన్ అగైన్స్ టార్చర్ భారతదేశం సైన్ చేసింది కానీ రాటిఫై చేయలేదు. మన దగ్గర సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ కూడా కస్టోడియల్ టార్చర్ గురించి చాలానే ఉన్నాయి. ముఖ్యంగా డీకే బస్సు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ 1997 కేసు అనమాట. దీనిలో అరెస్ట్, డిటెన్షన్ అండ్ ఇంట్రాగేషన్ సంబంధించి గైడ్ లైన్స్ ఇచ్చారు. ఎవరైతే పోలీసులు అరెస్ట్లో, ఇంట్రాగేషన్లో ఉన్నారో వాళ్ళ నేమ్ ట్యాగ్స్ ఖచ్చితంగా వాళ్ళు ఉండాలి. అరెస్ట్ మెమో ఖచ్చితంగా ప్రిపేర్ చేయాలి. అదేవిధంగా అరెస్ట్ చేసిన వెంటనే ఫ్రెండ్కి, రిలేటివ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మెడికల్ చెకప్, ఎవరైతే అరెస్ట్ చేసి పోలీస్ కస్టడీలో ఉన్నారో ప్రతి 48 గంటలకు ఒకసారి మెడికల్ చెకప్ చేయించాలన్నమాట. దాంతోపాటు వాళ్ళకి లీగల్ ఎయిడ్ అనేది ఇవ్వాలన్నమాట, న్యాయ సలహా అనేది ఇవ్వాలన్నమాట. ఇవన్నీ కూడా ఖచ్చితమైన గైడ్ లైన్స్ ఖచ్చితంగా పాటించాలన్నమాట. దాంతోపాటు నీలబతి బెహ్రా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒరిస్సా, ఈ కేసు 1993 కేసు అనమాట. దీనిలో కస్టోడియల్ డెత్ కనుక జరిగితే ఆర్టికల్ 21 లో రైట్ టు లైఫ్ ఉంది కాబట్టి ఆ కస్టోడియల్ డెత్ కి స్టేట్ లైబుల్ అని చెప్పి కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిందనమాట. తర్వాత జోగేందర్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసులో కూడా ఆర్బిట్రరీ అరెస్ట్, ఇష్టం వచ్చినట్లు అరెస్ట్ చేసి వాళ్ళ మానవ హక్కులు ఉల్లంఘిస్తే ఆర్టికల్ 21 ప్రకారం అది విరుద్ధం అని కూడా చెప్పింది. స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ చెల్లా రామకృష్ణారెడ్డి కేసులో కూడా రైట్ టు లైఫ్ అనేది కస్టడీలో ఉన్న వాళ్ళకు కూడా ఉంటుందని చెప్పి జడ్జ్మెంట్ వచ్చిందనమాట. ఇలా చాలా జడ్జ్మెంట్స్ చెప్తున్నాయి కస్టోడియల్ డెత్స్ కి వ్యతిరేకంగా. దీనికి సంబంధించి తమిళనాడులో తీవ్రమైన ఆందోళన జరుగుతుంది. ఈ కస్టోడియల్ డెత్ పైన సిబిఐ ఎంక్వైరీ కావాల్సి ఉంది.